మీరు చెప్తూ ఏమన్నారంటే కొంతమంది దేవుడిని నమ్ముతారు, కొంతమంది దేవుడిని నమ్మని అన్నారు కదా. ప్రతి ఒక్కటి దేవుడిని నమ్ముతాడండి. దేవుడిని నమ్మడవాడు ఎవరు లేరు. అవునా? ఎవ్వరు లేరు. అంటే నాస్తికులు లేరా? లేదు లేదు, నాస్తికులు కూడా దేవుడిని నమ్ముతారు. ఎలాగో చెప్తాను నేను. దేర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈజ్ లీడింగ్ టోటల్ యూనివర్స్. ఏదో మహా అద్భుతమైన శక్తి ఉంది, మొత్తం విశ్వాన్ని నడుపుతుంది అని నమ్ముతారు. ఇప్పుడు ఉదాహరణకి శాస్త్రవేత్తల పితామహుడు, ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఉన్నారు. ఐన్స్టీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటిది? తను కంప్లీట్ యూనివర్స్ గురించి చెప్పి, ఇంత బ్రహ్మాండమైన యూనివర్స్ ఉంది, దీనికి ఒక డిసిప్లిన్ ఉంది, దీనికి ఒక సిస్టమ్ ఉంది, క్రమంలో ఇది నడుస్తుంది అని చెప్పి సంథింగ్ ఈజ్ దేర్, అంటే దెర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈజ్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పారు. ఏదో శక్తి ఉందని చెప్పారు. అంటే దేవుడు అని చెప్పలేదు, ఏదో శక్తి, ఏదో పవర్ ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పారు. దేర్ ఆర్ సమ్ పవర్స్ అని చెప్పలేదు, ఏవో కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పలేదు. దేర్ ఈజ్ సమ్ పవర్, ఏదో శక్తి ఉంది. అయ్యే శక్తి అంటూ క్లారిటీ ఇవ్వలేదు, తనకు తెలియదు కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి దేవుణ్ణి నమ్మరు అనేవాళ్ళు కూడా ఏదో శక్తి ఉంది, మొత్తం విశ్వాన్ని నడుపుతుంది, కంట్రోలింగ్ పవర్ ఒకటి ఉందని నమ్ముతారు. దాన్ని తెలుగులో దేవుడు అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు, సృష్టికర్త అంటారు, భగవంతుడు అంటారు, పైవాడు అంటారు. అది వేరు భాషలు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో టైంలో ఆ సెన్స్ అనేది అర్థమవుతుంది, లీడింగ్ ఒకటి ఉంది అని చెప్పేసి లీడ్ చేస్తుంది. లేకపోతే ఉదాహరణ నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ చైర్ ముందు నుంచి ఇలాగే ఉంది, దీన్ని ఎవరు తయారు చేయలేదు అంటే మీరేమంటారు? అలా ఎలా ఉంటుందంటే అంటారు. అలాగే భూమి, ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ మొత్తం విశ్వము ముందు నుంచి అలాగే ఉంది, ఎవరు తయారు చేయలేదంటే కాదు, ఎవరు తయారు చేశారు. తయారు చేసిన వ్యక్తినే, తయారు చేసిన ఆ శక్తినే ఆ సృష్టికర్త అంటాము. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉంటుంది, చైర్ ఉందంటే చైర్ని తయారు చేసిన వాడు ఉంటాడు. ఆ క్రియేటర్ని ఆ సృష్టికర్తనే తెలుగులో మనం దేవుడు అంటున్నాం. అంతే కదండి. సో మరి పరలోకం ఉందా లేదా అంటే ఖచ్చితంగా నేను నమ్ముతాను, బలంగా నమ్ముతాను. ఎందుకంటే సృష్టికర్త ఉన్నాడు అంటే సృష్టికర్త మనందరినీ పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఏదో రీజన్ ఉంటుంది. ఉదాహరణకి మనిషి ఉన్నాడండి, మనిషి ఏదైనా పని చేస్తే పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా దేన్ని తయారు చేయడు కదా. ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న వస్తువు పేరు చెప్పండి, ఆ వస్తువుని మానవుడు తయారు చేస్తాడు, కానీ పర్పస్ లెస్గా ఉందా అలా ఏమన్నా? ఛాన్స్ లేదు. ఎందుకు ఉండదు? ఎందుకు మానవుడు పర్పస్లెస్గా దేన్ని కూడా తయారు చేయలేదు? ఎందుకంటే మానవుడు పిచ్చోడు కాదు కదా, మానవుడు తెలియగలడు, ఏం చేసినా తెలివితోనే చేస్తాడు, పర్పస్ ఉంటేనే తయారు చేస్తాడు. మరి అలాంటిది ఈ మానవుడికి తెలివిచ్చిన పుట్టించినట్టు ఆ సృష్టికర్త పర్పస్లెస్గా పుట్టిస్తాడు ఆ సృష్టిని. ఈ సృష్టి మొత్తం మీద మహాత్కృష్ట ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంత స్ట్రాంగ్గా, అంటే మీలాంటి స్ట్రాంగెస్ట్ పర్సన్స్ కూడా ఒక శక్తి ఉంది, ఆ శక్తి మన ప్రపంచాన్ని నడిపిస్తుంది, నమ్మితే దేవుడు, నమ్మకపోతే నాస్తిత్వం, వాళ్ళు కూడా ఇంకో దాన్ని నమ్ముతారంటే నాస్తికులు నమ్మే శక్తి ఏంటి? మరి మీ ఆలోచన, మీ అవగాహన ప్రకారం. దెర్ ఈజ్ సమ్ పవర్ అనేది అందరు నమ్ముతారు. ఆ పవర్ దేవుడు అని కొంతమంది, ఆ పవర్ ప్రకృతి అని కొంతమంది, రకరకాలుగా. ఆ తర్వాత డెఫినేషన్స్ మారిపోయాయి. ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. నేనేమంటానంటే, ఇప్పుడు ఇంకా చిన్న స్థాయికి వెళ్ళిపోతే ప్రజల ఆలోచన ఎలా ఉన్నాయంటే, మీరు హిందువులు, వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ముస్లింలు, వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు బౌద్ధవులు, వీళ్ళు సిక్కులు అని చెప్పేసి మతాలుగా విడగొట్టారు. మతాలుగా విడిపోయాం కూడా మనం. విడిపోయి మతాలుగా విడిపోవడమే కాదు, మతానికి దేవుడిని కూడా పెట్టుకున్నాం. మీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు. అవునా లేదా? మతానికి, కులాలకి, ఇంటికి, అందరికీ దేవుళ్ళు మారిపోయాం. నిజానికి సృష్టికర్త ఉన్నాడు. ఇవన్నీ చూసే వాళ్ళు ఏమంటారంటే ఈ దేవుడు లేరు, పవర్ ఉన్నాడు అంటారు వాళ్ళు. అంటే వీళ్ళెవ్వరూ దేవుడు కాదంటే వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు అసలు దేవుడిని నమ్ముతున్నారు. అంటే సృష్టికర్త నమ్ముతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానండి, శ్రావణి గారు మాట చెప్పండి, మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించాడా, లేక నన్ను పుట్టించిన దేవుడు వేరే దేవుడు ఉంటాడా? మీరేమంటారు? మీ మనసు ఏమంటుంది? మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించుంటాడు కదా. 100%. అంటే మీ దేవుడు నా దేవుడు ఒకడే కదా. అంటే సృష్టికర్త ఒక్కడే. ఎవరు మనల్ని పుట్టించాడు? ఎవరైతే భూమి ఆకాశాలను సృష్టించారో ఆయనే మిమ్మల్ని నన్ను సృష్టించడం జరిగింది. ఈ మతాలు, కులాలు, వర్గాలు మనం పెట్టుకున్నాం. అవును కదా. వాస్తవానికి ఒకటండి, బేసిక్గా 2 విషయాలు క్లారిటీ వస్తే సరిపోతుంది. మొదటి విషయం ఏంటంటే, మానవులందరూ కూడా, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అండి. యాక్చువల్గా దీన్ని వసుదైవ కుటుంబం అంటాం. అంటే ముందు ఒకే తండ్రి ఒకే తల్లి, వాళ్ళ సంతానమే మనం అంతా కూడా. బ్లడ్ రిలేషన్ మన మధ్య ఉంది. అందుకే చూడండి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, చాలా బ్లీడింగ్ అయిపోయింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే హాస్పిటల్లో అది చాలా రక్తం పోయింది, వెంటనే రక్తం ఎక్కించాలి అన్నప్పుడు చెక్ చేస్తారా? మతం ఏంటో కులం ఏంటో చెక్ చేస్తారా? బ్లడ్ గ్రూప్ చూస్తారు కదా. మరి అలాంటప్పుడు అరే ఇతను కులం ఇది, ఇతను మతం ఇది కాబట్టి ఆ మతవాన్ని తీసుకురమ్మంటారా? లేదా ఆ బ్లడ్ గ్రూప్ని తెమ్మంటారు. ఒక హిందూకి ముస్లిం బ్లడ్ ఎక్కించవచ్చు కదా, ఒక ముస్లింకి క్రైస్తవుడు బ్లడ్ ఇవ్వచ్చు కదా. ఎందుకో తెలుసా అండి? బ్లడ్ రిలేషన్ ఉంది మన మధ్య, రక్త సంబంధం ఉంది, ఒకే తండ్రి పిల్లలం, ఒకే తల్లి పిల్లలం. దిస్ అ ట్రూత్, ఇది వాస్తవం, ఇది ట్రూత్. ఉదాహరణకి ఇది మనం అనుకోవడం కోసమే కాదు,
మన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా కానీ ఇదే మెసేజ్ ఉంటుంది. ఉదాహరణకి పురాణాలని మనం విన్నాం, వేదాలు పురాణాలు. పురాణాలు భవిష్య పురాణం ఉంటుంది. భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమో నామ పురుష, ఆదం నామము గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి. ఈ ఆదం హవ్వల సంతానమే జగత్తులో ఉన్న మనుషులందరూ, ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు, జగత్తులో అమెరికా అయినా ఏ దేశమైనా మనుషులందరూ కూడా వాడి సంతానమని భవిష్య పురాణం చెప్తుంది. మనం నమ్మాలి కదా మనం పురాణంలో ఉన్నప్పుడు. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఈ ఆదం హవ్వల ప్రస్తావన బైబిల్లో కూడా ఉంటుంది. ఓకే, బైబిల్లో ప్రస్తావన ఉంది ఆదం హవ్వ సంతానమే మనుషులందరూ అని. ఇదే ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది. ఖురాన్లో 4వ సూర మొదటి వాక్యం ఉంటుంది, మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అని. ముహమ్మద్ ప్రవక్త చెప్తారు, కుల్లుకుం బని ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరందరూ ఆదం సంతానం, ఆదం మట్టితో తయారు చేయబడ్డాడు. చూడండి, ఖురాన్ వేరు, బైబిల్ వేరు, పురాణాలు వేరైతే ఈ మూడిట్లో ఆదం హవ్వల ప్రస్తావన ఎందుకుంది మరి? సింపుల్ కదా. అంటే మనందరి తల్లి తండ్రి ఒకళ్ళేనండి. అందుకే మనందరి మధ్యన బ్లడ్ రిలేషన్ అనేది ఉంది. వీఆర్ బ్రదర్స్. ఇది మొదటి విషయం. 2 విషయాలు తెలుసుకోవాలని చెప్పాను. మొదటి విషయం తెలిసింది. ఇప్పుడు చెప్పండి, మనందరం అన్నదమ్ములు అయితే కలిసి ఉంటామా, విడిపోతామా? విషయాలు ఉండవు కదా. అయితే కలిసి ఉండడం కోసం ఈ విషయం చెప్పట్లేదు, ఇది ట్రూత్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇది మర్చిపోయాం మనం, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, మనుషులందరినీ పుట్టించిన భగవంతుడు, సృష్టికర్త, పైవాడు, దేవుడు, గాడ్ క్రియేటర్ అనేవాడు ఒకడే ఉన్నాడు. ఒకే దేవుడు ఉన్నాడు. ఆ సృష్టికర్త మనందరినీ పుట్టించాడు. మనందరూ కూడా ఆయన ద్వారా సృష్టించబడ్డ వాళ్ళం మాత్రమే. లేదండి అలా కాదు, మతానికో దేవుడు ఉన్నాడని ఎవరైనా వాదిస్తే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది వాళ్ళ కోసం. ఏంటంటే, ఒకవేళ సరే మీరు అంటున్నట్లుగా, వారు అంటున్నట్లుగా హిందువుల దేవుడు వేరే అనుకోండి, ముస్లింల దేవుడు వేరే అనుకోండి. ఒకవేళ అలా అయితే హిందువుల దేవుడు వర్షాన్ని కురిపిస్తే హిందువుల పంట పొలాల మీదనే వర్షం కురవాలి కదా, ముస్లింల పంట పొలాల మీద వర్షం కురవకూడదు కదా. ఎందుకు కురుస్తుంది అంటే అందరి దేవుడు ఒక్కడే. దిస్ అ ట్రూత్. ఈ బేసిక్ కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇంకా మనం కొట్టుకోకుండా కలిసి ఉంటాము. ఈ ఒక్క కామన్ సెన్స్ వస్తే భారతదేశం అండి ఆధ్యాత్మిక దేశం. భారతదేశంలో ఉన్న విశ్వాసాలు ఏ దేశంలో కనపడవు, భారతదేశంలో ఉన్న కల్చర్స్ ఏ దేశంలో కనపడవు. అందుకే భారతదేశంలో బ్యూటీనెస్ ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఆ డైవర్సిటీని డైవర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, యూనిట్ లేకుండా చేస్తున్నారు. ఈరోజు మీరు వేరు, మేము వేరు, మీ దేవుళ్ళు వేరు, మా దేవుళ్ళు వేరు, అంతా వేరు వేరు అని చెప్పేసి పోలరైజ్ చేసే కాన్సెప్ట్ చేస్తున్నారు, విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మనం కలిసి ఉండాలి.